గ్రామ శాఖలు నిర్మించడం, ఉన్నటువంటి శాఖల్లో పార్టీ సభ్యుల్ని పెంచుకోవడం అనేటువంటి 3 అంశాలతో ఈ మహాసభ ఎన్నికైనటువంటి కార్యదర్శి, సహాయ కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూడా, మండల కౌన్సిల్ సభ్యులు కూడా పూనుకోవాలని కోరుతా ఉన్నాం. రెండవది ప్రధానమైనటువంటిది, జిల్లా మహాసభలు నైబాలు నిర్వహించడం అనేది సాధారణమైన విషయం. ఒక మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. నిధులకు సంబంధించి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, క్యాడర్తో ఉండేటువంటి సంబంధాలు కానీ ఇబ్బందులు ఉంటాయి. కానీ కొరివి మండల పార్టీ ఈ నియోజకవర్గం అంతా కలిసి ఈ మహాసభను జయప్రదం చేస్తామని చెప్పి కోరితే జిల్లా కార్యవర్గంలో, జిల్లా సమితిలో నిర్ణయం చేసి జూలై 5, 6 తేదీల్లో జిల్లా మహాసభ కొరివిలో నిర్వహిస్తా ఉంది. ఈ జిల్లా మహాసభకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, ప్యానెల్ స్పీకరు కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారు వస్తారు. వారితో పాటు జిల్లా నిర్మాణ బాధ్యులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమ్మడి తక్కెలపల్లి శ్రీనివాసరావు గారు వస్తారు. మొదటి రోజు బహిరంగ సభ. ఆ బహిరంగ సభను జయప్రదం చేస్తే మనం సక్సెస్ అయినట్టు. కాబట్టి ఆ బహిరంగ సభను జయప్రదం చేయడానికి శక్తివంచన లేకుండా జిల్లా పార్టీ అన్ని ప్రాంతాల నుండి జన సమీకరణకు ప్రయత్నం చేస్తుంది. కానీ కొరివి మండలం నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం కూడా ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేయడం ద్వారా నూతన ఉత్తేజాన్ని ఈ నియోజకవర్గంలో నింపడానికి ప్రయత్నం చేయాలి. రెండవసారి ఎన్నికైనటువంటి మండల కార్యదర్శికి ఎన్నికైనటువంటి కర్ణం రాజన్న, అదేవిధంగా సహాయ కార్యదర్శికి ఎన్నికైనటువంటి సమ్మయ్య, వీరిద్దరూ ప్రధానమైనటువంటి బాధ్యత. మొదటిసారి ఎన్నికయ్యారు. ఈ 3 ఏళ్ళు పార్టీ సహకారంతో, పైనున్న నాయకత్వంతో, కార్యకర్తల సహకారంతో పార్టీని నడిపారు. ఇదంతా ఒక ఎత్తు. రేపు జరిగేటువంటి మండల మహాసభను, జిల్లా మహాసభను జయప్రదం చేయడానికి ఈ రోజు నుండే మీరు ప్రణాళికలు, మండల పార్టీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, మన నిర్మాణ బాధ్యులు ఎప్పటికప్పటికీ దాన్ని మానిటరింగ్ చేస్తారు. కానీ సొంతంగా మీరు కూడా ఆలోచించాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, సమీకరణకు ఎక్కడి నుంచి చేద్దాం, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. తర్వాత ఆడ ఏర్పాట్లకు సంబంధించి కూడా మనకు కొత్తగా దాతలు ఎవరైనా సహాయం అందిస్తారా, మన స్నేహితులు, బంధువులు, లేదా మన స్నేహితుల యొక్క స్నేహితులు, ఇట్లా మనం విస్తృతంగా దీన్ని తీసుకెళ్ళాలి. జిల్లా మహాసభ సంబంధించినటువంటి కరపత్రం వచ్చిన తర్వాత దాదాపు ఈ నియోజకవర్గంలో దాదాపు 5-6 వేల గడపను తొక్కేటువంటి ప్రయత్నం చేయాలి మనం. దాని ద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది. ఒక 5-6 వేల కుటుంబాలని జిల్లా మహాసభ సందర్భంగా మన పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి, జిల్లా మహాసభలు కొరివిలో జరుగుతూ ఉంది. ఇది ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని బలపరచండి. ఇంతవరకు మీరు చూసిన రాజకీయాలన్నీ కూడా అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతంతో నడిచాయి. కమ్యూనిస్టులు లేకుంటే సమాజం నష్టపోతుంది. ఇంటికి తిరిగి గతంలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ మహాసభలో, బహిరంగ సభకు ఆహ్వానించాలి. ఆ రకంగా మనం మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని తట్టిలేపి ఆ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ శ్రేణులందరినీ కూడా కలిగించడానికి ప్రయత్నం చేయాలని కోరుతాము. ఇక మన